నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టుల బ్రతుకులు స్వరాష్ట్రంలో అగమ్య గోచరంగా ఉంది అనడానికి నిలువెత్తు నిదర్శనం నేడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరేనని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా దుయ్యబట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు తమ ఆత్మ బలిదానాలను పణంగా పెట్టి ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో వక్తలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు పాల్గొని సంఘీభావన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులపై బీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తూ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, దీనిపై తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు కేటాయించాలని, లేని ఎడల జర్నలిస్టుల చేతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుందని ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటలు నీటి మాటలేనని, మరోసారి రుజువైందని, జర్నలిస్టుల పట్ల నిరంకుశ వైఖరితో తన యొక్క దొరస్వామ్యాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని, రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన జర్నలిస్టుల పట్ల తన మొండి వైఖరిని ఇకనైనా మానుకొని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘం నాయకులు తీవ్రంగా ఆక్రోశం వెళ్లగక్కారు. వృత్తిని దైవంగా భావించి ప్రజల సంక్షేమం కోసం పాటుపడే జర్నలిస్టులకు అందాల్సిన రాయితీలు, సంక్షేమ పథకాలు, నివేశన స్థలాలు వెంటనే అందించి వారి సంక్షేమం కోసం పాటుపడాలని, లేని ఎడల రానున్న సార్వత్రిక ఎన్నికలలో పెన్ను గన్నుగా మారి కేసీఆర్ ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు ఎంతో కాలం పట్టదని వారు తీవ్రంగా దుయ్యబట్టారు. సంఘీభావం తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐసిసి కమిటీ మెంబర్ బాల్మూరి వెంకట్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం సారంగపాణి, కరీంనగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారేపల్లి మొగలయ్య, కాంగ్రెస్ నాయకురాలు పూదారి రేణుకా శివకుమార్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ మెంబర్ కుడిదాడి బాపురావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు పంతటి రవీందర్, భూపతి సంతోష్ కుమార్, కరీంనగర్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరకిల్ల భానుచందర్, హుజురాబాద్ నియోజకవర్గం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు నెదురు సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి చౌడమల యోహాన్, వల్సిరెడ్డి శ్రీనివాస్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. అనుక్షణం ప్రజలకి వాస్తవాలు వెలుగులోకి చూపించడానికి, వాస్తవాలు తెలియజేయడానికి ఏదైతే మా జర్నలిస్ట్ సోదరులు తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ దాని తర్వాత కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల సమస్యల్ని అధికార పార్టీ దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఎండనగా వాననగా కృషి చేసే జర్నలిస్ట్ సోదరులకి 2015లో బీఆర్ఎస్ పార్టీ అర్హులైన జర్నలిస్టులకు అందరూ కూడా ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తాము, ఇళ్ల స్థలాన్ని అందజేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా కూడా వాగ్దానం చేయడం జరిగింది. కానీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 9 సంవత్సరాల వాళ్ళ కాలం ఏదైతే వాళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఈ రోజు అటువరకు మా జర్నలిస్ట్ సోదరులకి చేదు అనుభవం ఇళ్ల స్థలాన్ని కేటాయించకుండా వారికి మొండి చేయ చూపించడం జరిగింది. ఎంఆర్ఓలకి సంబంధించిన కలెక్టర్లకు కూడా అనేక సందర్భాల్లో వారి వినతి పత్రాలు అందజేసి మా జర్నలిస్టు పాపం అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పని మరొక ఆవేదన తెలియజేసినా కూడా సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు రేపో మాపో అని చెప్పి మొండి చేయి చూపించడంతో ఈరోజు జమ్మికుంట గాంధీ విగ్రహం ముందు ఏదైతే శాంతియుతంగా వారు ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తారు. అర్హులైన జర్నలిస్ట్ అందరూ కూడా ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నాము. ఈ 6 నెలలు వారు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా తప్పనిసరిగా వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించే వారికి వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వారికి అండగా నిలబడుతుందని చెప్పని పాటిస్తూ బీఆర్ఎస్ పార్టీ మొండి చేయి చూపించి వాళ్ళు కేటాయించకపోతే 6 నెలల తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఒక మేనిఫెస్టోలో కూడా ప్రతి ఒక్క జర్నలిస్టుకి, అర్హులైన జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు కేటాయించేటట్టు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పెట్టే విధంగా పీసీసీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా మాటిస్తూ ఇప్పటికన్నా స్థానికంగా ఉన్న శాసన మండలి సభ్యులు ఏదైతే ఇక్కడ ఉన్న సంబంధించిన నాయకులు వచ్చి ఇళ్ల స్థలాన్ని అందిస్తామని చెప్పి
మాటివలసిందిగా కోరుకుంటున్నాము. చెయ్యని పక్షాన ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రవతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ పత్రికల ద్వారా, టీవీల ద్వారా మరి యొక్క ప్రభుత్వంలో చైతన్యం కల్పించి వాటి పరిష్కారానికి పనిచేసేటువంటి మరి మీడియా రంగం పట్ల మరి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వివరించిన తీరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కూడా తప్పుపడుతూ ఉన్నది. కేసీఆర్ గారు 2014 ఎన్నికల్లో మరి యొక్క జర్నలిస్టులకు అండగా ఉంటామని చెప్పి అధికారంలో వచ్చి 5 సంవత్సరాలు అయినప్పటికీ మరి వారికి ఎలాంటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మరి మరొక్కసారి 2018 ఎన్నికల్లో కూడా తప్పకుండా పురుడు పోసుకున్న తెలంగాణలో నేను మీకు న్యాయం చేయలేదు, మరి రెండోసారి అధికారం వస్తే తప్పకుండా కూడా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా వివేచన స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీ అందరికీ కూడా మేము ఒక కుటుంబ సభ్యులాగా చూసుకొని మీకు చేదోడు బాధలు ఉంచామని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈరోజు రెండోసారి అధికారం వచ్చి 4 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మరి జర్నలిస్టుల సమస్యలను పట్టించుకున్న పాపన పోలేదు. న్యాయపరమైనటువంటి వారి డిమాండ్ల కోసం అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని, రాష్ట్రంలో అధికారులైనటువంటి నాయకులను మరి యొక్క పత్రిక నుంచి కలిసినప్పటికీ అనేక రకాల కళ్ళబొట్టు మాట్లాడుకొని కార్యాపన చేస్తారు తప్ప ఎక్కడ కూడా వారి సమస్యలు పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నది ఈరోజు తేటతెల్లం కావడం జరిగింది. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో హుజరాబాద్ నియోజకవర్గ స్థాయి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మా యొక్క ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వలేదు, రాబోయే రోజుల్లో ఇలానే తాత్సారం చేస్తే మేము ఆందోళన చేస్తామని చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు స్పందించని కారణంగానే ఈరోజు జర్నలిస్ట్ మిత్రులు జమ్మికుంటలో ఈ యొక్క నిరాహార దీక్ష చేయడం జరిగింది. వీరు చేస్తున్నటువంటి న్యాయపరమైన డిమాండ్ల నిరాహార దీక్షకు మరి భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో వీరి యొక్క న్యాయపరమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ యొక్క జర్నలిస్టులకు నివేశన స్థలాలతో పాటు డబల్ బెడ్రూమ్ ఇచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జర్నలిస్టులకు అండగా ఉండి ఈ ప్రభుత్వాన్ని మెడల్ మంచిగా కూడా దాన్ని సాధిస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క జర్నలిస్ట్ మిత్రులు చేసేటువంటి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని తప్పకుండా కూడా మా నాయకుడు స్థానిక శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి వారి ద్వారా రాబోయే అసెంబ్లీ సెషన్లో కూడా తప్పకుండా కూడా దీనిపైన వారితో మాట్లాడించి ఈ ప్రభుత్వం మెడల్ వంచి మరి ఈ యొక్క న్యాయపరమైన డిమాండ్ తీర్చడం కోసం ప్రతిపక్ష పార్టీగా మా యొక్క పాత్ర కూడా పోషిస్తామని చెప్పి మరి తెలియజేస్తూ ఎక్కడ కూడా జర్నలిస్ట్ మిత్రులు అసలానికి గురి కాకండి, మీ వెంట మేము ప్రతిపక్షాలుగా ఉన్నాం, తప్పకుండా కూడా మన యొక్క న్యాయమైనటువంటి హక్కులు సాధించే వరకు అందరం కలిసికట్టుగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ నేను తప్పకుండా కూడా వారికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాను. బహుజన్ సమాజ్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి జర్నలిస్టులకు బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తూ వారు కోరుకున్నటువంటి డిమాండ్లు బేషరతుగా అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ జర్నలిస్టుల యొక్క సమస్యలను డాక్టర్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దృష్టికి తీసుకెళ్తాం. మన పేద ప్రజల పక్షాన బహుజనులందరూ ఆర్థికంగా ఎదగాలని మన విలువైన ఉద్యోగాన్ని వదులుకొని మన బ్రతుకులు మార్చడానికి వచ్చిండు. ఈ నివేశన స్థలాలు కాదు, పేద ప్రజలకు 1 ఎకరం భూమి ఇస్తానని మేనిఫెస్టోలో రాయడం జరిగింది. విద్యా వైద్యం ఫ్రీ చేయడానికి జరిగింది. ముఖ్యంగా ఈ జర్నలిస్టులకు ఈ సందర్భంగా తెలియజేయని గమనంగా బహుజన్ సమాజ్ పార్టీని కూడా మీ పేపర్ మీడియాగా పబ్లిసిటీ చేయాలని, మీ యొక్క కోరికలను అమలు చేయడానికి ముందు వరుసలో మేము ఇక్కడ ఉంటామని నేను ఒక నియోజకవర్గ అధ్యక్షుడిగా మీకు హామీ ఇస్తున్నాను. For more updates, please keep watching and don't forget to subscribe GTV TS.